కృతజ్ఞతలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు సిస్టర్. దేవుని వర్తమానాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 23, 24, 25 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 22 మరియు 23, 24, 25 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగియా యందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచెను. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై యుండెను. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలు కొందనాలు, వేలాది స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నీ కృపలో భద్రపరిచి మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినమంతా మీ కాపుదల మా యందు ఉంచారు. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగను కూడుకుని అయినా మీరు మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకుని పోచుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి కుటుంబాన్ని మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం తండ్రి. నిండారుగా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని ప్రార్థిస్తున్నాం. మా అందరికీ కూడా నాయన వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగల హృదయము దయచేయమని, కేవలం వాక్యం వినకుండా అయినా విన్న వాక్యాన్ని గ్రహించుకునేది మా జీవితాలకు అన్వయించుకునేలాగున మాకును సహాయం దయచేయమని, ఈ ప్రార్థనకు ఆది అంతం మీరే నడిపించమని, ఈ ప్రార్థన అంతా కూడా ప్రభువా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనము గోత్రం చెప్పే గొప్ప సంగతి అనే టాపిక్ మాట్లాడుకుంటూ చివరి గోత్రమైన బెన్యామీన్ గోత్రంలో అందులో పౌలు గారి ప్రయాణాల్లో ఉన్నాము. పౌలు గారు చేసిన 2 మిషనరీ జర్నీస్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అతను ఎక్కడైతే స్టార్ట్ చేశాడో జర్నీ తిరిగి అక్కడికే వచ్చాడు అని చెప్పేసి మనము లాస్ట్ సెషన్లో మాట్లాడుకోవడం జరిగింది. ఏ ప్రాంతం అది మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. అంత్యోక్య, సిరియాలోని అంత్యోక్య. దట్ ఈస్ బేస్ క్యాంప్ ఆఫ్ అపోస్టల్ పౌలు గారి యొక్క బేస్ క్యాంప్ అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా తిరిగి అక్కడికే వస్తాడు, అక్కడి నుంచి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉంటాడు. తిరిగి 3వ జర్నీకి ఈయన ప్రయాణం అవ్వబోతున్నాడు. ఆ 3వ జర్నీకి ప్రయాణం అవ్వబోతూ మొదట జర్నీ చేసినప్పుడు ఆయన ఏ సంఘాలైతే స్థాపించాడో ఆ సంఘాలన్నిటికీ 2వ జర్నీలో వెళ్ళి వాళ్ళందరినీ స్థిరపరచాలి అని బలంగా అనుకున్నాడు. కానీ సెకండ్ జర్నీలో ఆయనకు అంత అవకాశం దొరకలేదు. పరిశుద్ధాత్మ ఆయనని ఆ దిశగా కాకుండా ఇంకొక దిశగా ఉపయోగించుకోవడం మనం చూసాం. అక్కడ కూడా కొన్ని అనేకమైన అద్భుతమైన క్రియలు చేయటం చూసాము. అనేక మంది క్రీస్తులో నడవబడటము, రక్షణలోకి నడవబడటం మనము చూడటం జరిగింది. అయితే 3వ జర్నీలో మాత్రము ఆయన అనుకున్న విధముగా తాను స్థాపించిన లేక స్థాపించాలనుకోబోతున్న సంఘాలలోకి వెళ్ళి వెనక స్థాపించిన వారిని స్థిరపరచు విధముగా విశ్వాసంలో వారి యొక్క స్థితిగతులను కనుక్కుంటూ వారిని ప్రోత్సాహపరచడానికి ఆయనకు అవకాశం దొరికింది. మరి ఒక కొత్త 2 సంఘాలను స్థాపించాడు ఈ 3వ జర్నీలో. పాత ప్రాంతాలైన ఆ ప్రాంతాలకి గలతీయ ప్రాంతము, ఫ్రుగియానందు సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచాడు. అక్కడ సంఘాలను అక్కడ అందులో ఉన్న శిష్యులందరినీ స్థిరపరిచాడట. స్థిరపరిస్తే ఈ లోపల అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. ఎఫెస్ అనే ప్రాంతానికి అలెగ్జాంద్రియా అనే వ్యక్తి వచ్చాడని మాట్లాడుకున్నాం. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడనై ఉండెను. లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. లేఖనాల యందు ప్రవీణుడై ఉండెను అంటే అర్థము ఏ లేఖనాలు అయి ఉంటాయి ప్రియులారా? ఏ లేఖనాలు అయి ఉండొచ్చు? ధర్మశాస్త్రం అందు ఆయన ప్రవీణుడుగా ఉన్నాడు. అంటే ధర్మశాస్త్ర సంగతులన్నీ కూడా ఆయనకి చాలా చక్కగా తెలుసు.
అంటే దీని అర్థము ఆయన దైవభక్తి కలిగిన వాడు అనే ఒక పాయింట్ అర్థమవుతుంది. లేఖనాలను చాలా శ్రద్ధగా నేర్చుకుంటాడు అనే విషయం అర్థమవుతుంది. అయితే లేఖనాలను శ్రద్ధగా నేర్చుకోవాలి అనే వ్యక్తులకు కావలసిన వాక్యాలు ఆటోమేటిక్గా ఎవరో ఒకరి దగ్గర నుంచి వచ్చేస్తుంటాయి. అంటే ఆత్మీయ ఆహారాన్ని తినడానికి ఇష్టపడే వారికి ఆత్మీయ ఆహారం ఎక్కడి నుంచో అక్కడి నుంచి దేవుడు అరేంజ్ చేస్తూ ఉంటాడు వాళ్ళకి. అలాగే ఇతనికి లేఖనాలలో చాలా మంచి అనుభవం ఉంది, కానీ ఆయనలో ఒక చిన్న లోపం ఉంది. ఏంటి ఆ లోపం అనేది మనం ఇక్కడ చదివాము. ప్రవీణుడై ఉన్నాడు, కానీ అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడైనను. యోహాను బాప్తిస్మం మాత్రమే ఈయనకి తెలుసు. అంటే బాప్తిస్మము అనే సబ్జెక్ట్ వచ్చేటప్పటికి మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ వచ్చాయి ఆయనకి, అన్ని సబ్జెక్ట్స్లో అవగాహన ఉంది. కానీ బాప్తిస్మం అనే సబ్జెక్ట్ వచ్చేటప్పటికి అతనికి తెలిసిన బాప్తిస్మం ఏంటి ప్రియులారా? అతనికి తెలిసిన బాప్తిస్మం ఏంటి? యోహాను బాప్తిస్మము మాత్రమే అని మనకి ఇక్కడ కనపడింది. అసలు మనము ఈ రోజున చూద్దాం, అసలు బాప్తిస్మము యోహాను బాప్తిస్మము అని రాసింది కాబట్టి కొన్ని రకాల బాప్తిస్మాలు బైబిల్లో పొందుపరచబడ్డాయి. వాటన్నిటిని జాగ్రత్తగా గమనిద్దాం. సో వాటి ద్వారా మనకి ఏ విషయాలు మనం నేర్చుకోవచ్చో, సో అవి ఏం చెప్పాలనుకుంటున్నాయో మనకి అర్థమవుతుంది ప్రియులారా. అసలు బాప్తిస్మము అంటే ఎగ్జాక్ట్గా మనం ఇంతకుముందు చాలా వీటిలో కూడా చెప్పుకున్నాము. పాత నిబంధన గ్రంథంలోనూ కూడా యాజక ధర్మము నిర్వర్తించాలి అని అంటే, లేక నిర్వర్తించిన తర్వాత వారు తమ్మును తాము శుద్ధి చేసుకుంటారు. సో శుద్ధి చేసుకొనడం వల్ల ఏమవుతారు? పవిత్రులవుతారు. అంటే దేవుని పని చేయాలన్నా, దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, లేక అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా పరిశుద్ధత అనేది అవసరము అనేది వారికి అర్థమైంది. యాజక వృత్తిలో అది జరిగేది, రెగ్యులర్గా ప్రాక్టీస్. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళతారు. కాళ్ళు కడుక్కొని అక్కడ ఒక ఇత్తడి బిందె పెట్టి, ఇది ప్రత్యక్ష గుడారం ముందట ఒక పెద్ద ఇత్తడి బిందె, అందులో నీళ్లు ఉంటే ఆ నీళ్లతో వీరు తమను తాము శుభ్రపరచుకొని లోపలికి వెళ్ళేవారు అని చెప్పి మనం చదువుకున్నాం. అలాగే నీటితో కడుక్కోవటం వల్ల ఒక రకంగా అన్యుడైన పిలాతు కూడా ప్రభు అయిన క్రీస్తు వారికి తన తీర్పును ప్రకటిస్తూ చేతులు కడుక్కుంటాడు. జ్ఞాపకం ఉందా మీకు? చేతులు కడుక్కుంటూ ఆయన అన్న మాట జ్ఞాపకం ఉందా మీకు? ఈ రక్తము చిందించబడబోతుంది, లేకపోతే దీనివల్ల జరిగే అపరాధము వలన వచ్చే పాపము నాకు తగలకూడదు, నా బిడ్డలకు తగలకూడదు, ఇందులో నా నిమిత్తం అంటే నాది ఏమీ లేదు అని ఆయన చేతులు కడుక్కొనగా అక్కడ ప్రజలంతా ఆ పాపం ఏదో మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చునుగాక అని చెప్పి చాలా చక్కగా ఇన్వైట్ చేశారు, దాన్ని తీసుకున్నారు వాళ్ళు. సో నీటితో కడుగుకోవటము అనేది ఒక రెగ్యులర్ రిచువల్ ప్రాక్టీస్ అనేది మనకి అర్థమవుతూ ఉంది. అంటే నీటితో శుద్ధిపరచుకునుట, పరిశుద్ధపరచుకునుట అనేది మనకి అర్థమవుతుంది ప్రియులారా. అయితే బైబిల్లో కొన్ని పొందుపరచబడిన బాప్తిస్మాలు కనుక మనము చూసినట్లయితే, మొట్టమొదటిగా ద ఫస్ట్ వన్ ఇట్ సెల్ఫ్, మొట్టమొదటిది ఏంటి అని అంటే బ్యాప్టిజం ఆఫ్ మోసెస్. మోషేలో బాప్తిస్మము అనగానే అర్థమైందా మీకేమన్నా? ద బ్యాప్టిజం ఆఫ్ మోసెస్. ఎర్ర సముద్రంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు సముద్రం వాటి కప్పింది కనుక అదొక సముద్రంలో మోషే వలన పొందిన బాప్తిస్మం అని చెప్తారు. నిర్గమకాండము 14వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. నిర్గమకాండము 14వ వచనాన్ని గమనిద్దాం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు వారి గోడల వలె నుండెను. అంటే సముద్రములో గుండా ఆరిన నేల అయినప్పటికీ యాక్చువల్గా ఆ ప్లేస్లో సముద్రం ఉంది. సో సముద్ర మార్గము గుండా వాళ్ళు వెళ్ళారు. సముద్ర మార్గము గుండా ఎవరి ద్వారా వెళ్ళారు? మోషే ద్వారా వెళ్ళారు.
మోషే ద్వారా వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడుంది? దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడుంది? దేవుడు ఆకాశంలో వాళ్ళకి సాక్షిగా ఉన్నాడు. సాక్షిగా ఉండి మోషే చెప్పగా ఎర్ర సముద్రాన్ని దాటారు. దాటడం వల్ల అక్కడ అసలు ఏం జరిగింది? వాళ్ళకి ఎర్ర సముద్రాన్ని దాటక ముందు వారి జీవితం ఏంటి, దాటిన తర్వాత వారి జీవితం ఏంటి? దాటక ముందు వారి జీవితము ఒక బానిస జీవితం, ఒక బానిస జీవితం. ఐగుప్తులో వారు ఆనందంగా ఉన్నారా, లేదా దాస్యంలో ఉన్నారా? బాధలో ఉండే కదా వారు దేవునికి మొరపెట్టుకున్నది. ఆనందంగా ఉంటే మొరపెట్టుకోరు కదా. ఐగుప్తులో వారు కఠినమైన బానిసత్వాన్ని పొందుతున్నారు. కఠినమైన బానిసత్వం నుంచి వారికి విడుదల కోసము దేవునికి మొరపెట్టగా దేవుడు మోషేని పంపించాడు. సో మోషే వాళ్ళని తీసుకెళ్తున్న క్రమంలో వారిని దేని గుండా నడిపించాడు అని అంటే ఎర్ర సముద్రము గుండా నడిపించాడు. ఎర్ర సముద్రము గుండా నడిచినప్పుడు వారి పాత జీవితం ఆ సముద్రంలో కప్పివేయబడి లేదా పాతి పెట్టబడి సముద్రం దాటి బయటికి రాగానే వాళ్ళు కొత్తగా నూతన జీవితాన్ని పొందుకున్నారు. అది కంప్లీట్గా న్యూ లైఫ్. అప్పటిదాకా సముద్రం వెనక ఎర్ర సముద్రపు జీవితము, బానిసత్వపు జీవితము, స్వతంత్ర జీవితంలోకి క్రొత్త జీవితంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. దీన్ని బాప్టిజం ఆఫ్ మోసెస్ అంటారు. ఇది అపోస్తులుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు తన మాటల్లో కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలను కనుక గమనించినట్లయితే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించిరి. చాలు. 1 నుంచి 3 వచనాలు కనుక గమనించినట్లయితే, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అంటే ఎర్ర సముద్రం గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజం పొందిరి. అందరూ మోషేను బట్టి అనగానే కింద ఫుట్ నోట్లో మోషేలోను అంటే మోషేను బట్టి కానీ మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. మేఘములోను సముద్రములోను అని అంటే 2 చోట్ల అంటే అర్థం ఏంటి? మేఘములోను అంటే మేఘంలో దేవుడు ఉన్నాడని, సముద్రం గుండా వీరు నడిచారు కాబట్టి సముద్రం గుండా మోషేను బట్టి లేక మోషే వలన, మోషేలో వీరు బాప్తిజము పొందారు. అయితే మోషేలో బాప్తిజము పొందారు వీరంతా కరెక్టే, కానీ మోషే కంటే గనుడైన క్రీస్తు యొక్క బాప్తిస్మాన్ని తెలుసుకోవాలి కదా అని చెప్పేసి ఈయన ఉద్దేశం. ఆయన మాట్లాడుతూ, సహోదరులంతా వీరు అరణ్యంలో ఉన్నప్పుడు మన్నాను తిన్నా కూడా చనిపోయారు అని చెప్పి, కానీ మోషేలో వారంతా బాప్తిస్మం పొందారు, కానీ మోషే కంటే గొప్పవాడైన క్రీస్తుని గురించి ఆయన ప్రకటించాలని చెప్పే మాటల్లో ఈయన మోషేని గురించిన బాప్తిస్మం గురించి ప్రకటించడము జరుగుతుంది ప్రియులారా. అంటే పాత నిబంధన గ్రంథంలో వీరంతా కూడా ఎర్ర సముద్రంలో దాటి వెళుతూ మోషేను బట్టి మేఘము మరియు సముద్రంలో బాప్తిస్మము పొందిరి అనేది ఒక బాప్తిజం ప్రియురాల. అది మనకి అర్థమైన బాప్తిజం. ఇప్పుడు సెకండ్ బాప్తిజం, రెండవది ఏంటి అంటే ది బాప్టిజం ఆఫ్ జాన్. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బాప్తిస్మం. ఇదే ఇప్పుడు మనకి విద్వాంసుడైన అపోల్లో గారికి తెలిసిన బాప్తిస్మం. ఒక మాట, ఈయన పేరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అని పేరు పెట్టబడిన ఆయనకి ఇవ్వబడిన టాస్క్ ఏంటి? బాప్తిస్మం ఇవ్వడానికి పంపించారు ఆయన్ని దేవుడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు బాప్తిస్మం ఇచ్చి యోహానికి ఎవరు బాప్తిస్మం ఇచ్చారు? అతను చేస్తుంది కరెక్ట్ అని ఎవరు చెప్పారు? వింటున్నారా ప్రియులారా? బాప్తిస్మం ఇచ్చి యోహాను
ఇచ్చే బాప్తిస్మము కరెక్ట్ అని ఎవరు ధృవపరిచారు? ఒక పాయింట్. రెండో పాయింట్, ఆయన్ని పంపించిన పని ఏంటి? బాప్తిజం ఇచ్చి యోహాను అని పేరు ఉండగానే దాని అర్థం ఆయనకి బాప్తిస్మం ఇవ్వటమే ఆయన పనే? ఆయన పని ఏంటి? సాక్ష్యం, ఆయన గురించి, యేసుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు నమ్మారు. సో ఆయనకి ఇవ్వబడిన టాస్క్ ఏంటి? బాప్తిస్మాలు ఇవ్వటమా? మీరంటే ప్రభు త్రోవ సరళం చేయటము అంటే ఏం చేశాడు ఆయన ప్రభు త్రోవ సరళం చేయటానికి? అంటే యేసుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, మెస్సే ఇలా వస్తారు అని. ఓకే, గుడ్. మంచి పాయింట్ చెప్పారు సిస్టర్. రైట్. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మనం మాట్లాడుకోవాలి, లేక ఆయన గురించి చెప్పాలి అని అంటే మలాకీ గ్రంథము లేక 700 సంవత్సరాలు ఆయన రాకముందే, 700 సంవత్సరాలకు ముందే ఒక ప్రవక్త ఆయన గురించి ప్రకటించాడు. ఎవరా ప్రవక్త అయి ఉంటారు? ఎవరా ప్రవక్త? మలాకి. యెషయా గారు 40వ అధ్యాయము 3వ వచనము గమనిద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించినట్లయితే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను, యెహోవా మహిమ బయలుపరచబడును. ఇది బాప్తిస్మం ఇచ్చి యోహాను రాక ముందే 700 సంవత్సరాలకు ముందే యెషయా గారి కాలం. యెషయా గారి కాలము అనగానే 730 BC అని మనము చెప్పుకున్నాం. సో 700 సంవత్సరాలు రాకముందే ఆయన గురించిన ప్రవచనం ఇది. కరెక్టే. సరే, మలాకి గారు చెప్పిన ప్రవచనం ఏంటి? మలాకి గారు ప్రవచించే కాలానికి ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలానికి ఆల్మోస్ట్ 400 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. మలాకీకి మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాల కాలం ఉంది. ఈ కాలంలో దేవుడు చాలా కామ్గా, మౌనంగా, ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడు. అయితే మలాకీ గ్రంథంలో మలాకీ ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటి అనంటే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నాకు మార్గము అంటే ఇక్కడ అర్థమేమవుతుంది క్లియర్గా? దేవుడు నేను వెళ్ళబోతున్నాను, నాకు ముందుగా నువ్వు వెళ్ళు అని చెప్పి నీ పంపిస్తున్నట్టేనా అర్థం కాదా? పంపినట్టే. ఇదిగో నాకు ముందుగా, నాకు అనే దేవుడు తను తాను సంబోధించుకుంటున్నాడు. నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఈ వాజ్ ఎ మెసెంజర్, ఒక ప్రాఫిట్ని నేను పంపుతున్నాను. ముందుగా ఆయన వెళ్ళి ఏం చేస్తాడు? పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. ఈయన ఆయనకి ముందుగా వెళ్ళి చేయవలసిన పని ఏంటి అని అంటే, ప్రభువు కోసం దారి సిద్ధం చేయటం అంటే ఏంటి అని అంటే, ఆయన అక్కడ వచ్చి ప్రకటించింది ఏంటి అనంటే, మారు మనసు పొందండి. మారు మనసు అంటే ముందు పశ్చాత్తాపపడండి, మీరు పాపం చేశారని పాపాలను ఒప్పుకోండి అని చెప్పి ఆయన యోర్దాను నదిలో అందరికీ బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. అయితే ఇందాక మనం అడిగిన ప్రశ్న, ఆయన బాప్తిస్మం ఇవ్వటము అనే దానికి ఎవరు అధికారం ఇచ్చారు ఆయనకి అనగానే మనకి ఇక్కడ మలాకి ద్వారా అర్థమవుతుంది, ముందుగా నా దూతను పంపుచున్నాను అని చెప్పి. సో ఈయన ఆ దేవుడు పంపిన దూత, ఆయన దేవుడు చెప్పిన పనిని చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, అందరూ పరలోక రాజ్యము సమీపిస్తున్నది, మీరు పాపములను ఒప్పుకొని మారు మనసు పొందండి అని చెప్పి అందరికీ బాప్తిస్మము ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ యోహానిచ్చే బాప్తిస్మము గురించి మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అప్పటికి క్రీస్తు వారు లోకంలోకి వచ్చారు. క్రీస్తు వారు లోకంలోనికి వెళ్ళక ముందు
అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు మీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాను అని చెప్పి వెళ్ళడం మనకు తెలుసు. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇచ్చే టయానికి పరిశుద్ధాత్మ అనే టాపిక్కే లేదు. అంటే పరిశుద్ధాత్మ టాపిక్ అంటే అర్థము అక్కడ ఉంది కదండి, పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు పరిశుద్ధాత్మ వచ్చింది కదా అని చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ రావటం వేరు, పరిశుద్ధాత్మ కుమ్మరించబడటం వేరు, పరిశుద్ధాత్మ మనలో నివసించటము వేరు. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు తను ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల మీదకి కావలసిన సమయాల్లో కావలసిన విధంగా పరిశుద్ధాత్మను పంపించి తన పని జరిగిస్తాడు. అక్కడ పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడుతుంది. అంటే అవుట్ పోరింగ్ ఆఫ్ స్పిరిట్ అనేది. అలా కాకుండా పరిశుద్ధాత్మ మనతో సదాకాలము ఉండాలి అనే టాపిక్ అనేది సపరేట్. సదాకాలం ఉండటం అనేది ఎప్పటి నుంచి జరిగింది? సదాకాలము మనతో ఉండాలి అనే టాపిక్ యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాతే ఆ టాపిక్ జరిగింది. ఎందుకంటే అప్పుడు దాకా యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు తండ్రిని చూపించమంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని చెప్తున్నాడు. కానీ ఆయన తర్వాత వచ్చే వ్యక్తి గురించి ఏం చెప్తున్నాడంటే మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించగలిగిన శక్తి అతనికి ఉంటుంది. అంటే ఏది నిజము ఏది సత్యం అనేది ఆయన మీకు తెలియజేస్తాడు అని చెప్పి అతనుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, పరిశుద్ధాత్ముడి గురించి ప్రభు. సో ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్న కాలంలో పరిశుద్ధాత్మ అనేది ఆ టాపిక్ లేదు. సో ఆ టాపిక్ లేదు కాబట్టి అయితే ఆయన చేస్తున్న మినిస్ట్రీ దేవుడు చెప్పిన ప్రకారముగా ఆయన వచ్చి అందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం సమీపిస్తున్నది, దేవుడు వస్తున్నాడు, అంటే యేసే వస్తున్నాడు అని రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి అని చాలా మందిని సిద్ధపరిచాడు. ఎందుకు చాలా మందిని సిద్ధపరిచాడు అని మనం అంటున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శిష్యులు ఉన్నట్టే యోహాను వారికి కూడా శిష్యులు ఉన్నారు. అవునా కదా? బాప్తిస్మం ఇచ్చి యోహానుకు కూడా కొంతమంది శిష్యులు ఉన్నారా లేదా? ఆయన కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. అది ఆయన బోధనను అనుసరించి నడిచేవారు. ఆయన ఎంతవరకు బోధనని బోధిస్తాడు అని అంటే నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చించవలసి ఉన్నది. ఎందుకు ఆ మాట అంటున్నాడు అనంటే దేవుడు తనకు అప్పగించిన పని అంత వరకు ఆయన నిర్వర్తించేశాడు. ఇప్పుడు క్రీస్తు వారు లోకంలోనికి వస్తే ఇప్పుడు ఆయన హెచ్చించబడవలసి ఉన్నది, నేను కాదు. ఎందుకంటే బాప్తిస్మం అనేది ఇవ్వటం చూసి చాలా మంది వచ్చి నువ్వే మెస్సయ్యవా అని అడిగితే అప్పుడు ఆయన చెప్పే మాట కాదు, నేను కాదు అని చెప్తాడు. సో మెస్సయ్య వస్తే ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి అని చెప్పేసేసి. ఎందుకనంటే ప్రభు అయిన క్రీస్తు వారు ఈయన గురించి ఇచ్చిన సాక్ష్యం మీరు కనుక నమ్మగలిగినట్లయితే రాబో ఏలియా ఇతడే అని చెప్పేసేసి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్టు మనము చూస్తాం ప్రియులారా. సో బాప్తిస్మం ఇచ్చు యోహాను ఇచ్చే బాప్తిస్మము అనేది ఆయన యోర్దాను నదిలో వారందరికీ పాపముని ఒప్పుకోండి, పరలోక రాజ్యము సమీపిస్తున్నది, స్వనీతితో బ్రతకండి. నీతితో బ్రతకటం అనేది బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పే బాప్తిస్మంలో ఉన్న మెయిన్ టాపిక్. నీతి కలిగి జీవించండి అంటే పాపములను ఒప్పుకొని ఇక నుంచి బ్రతికే బ్రతుకు పరలోక రాజ్యం దగ్గరగా ఉంది కాబట్టి మీరు స్వనీతిమంతులుగా నీతితో బ్రతకండి, రెడీగా ఉండండి అని కొంతమందినైనా ఆయన రెడీ చేయగలిగాడు. అందరూ రెడీ చేయగలిగితే ఒక్కసారి ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇన్విటేషన్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఒక మీటింగ్ జరగాలనుకోండి, ముందు కొంతమంది సిద్ధపరచాలి, వాటిని సిద్ధపరచకుండా ఆయన వచ్చిన తర్వాత అన్నీ సర్దుకోవాలి అంటే అవదు. సో ముందుగా వచ్చిన వ్యక్తి అందరి మైండ్లో రాబోతున్నాడు అని చెప్పి ఒక చిన్న మాట చెప్పి అందరిని అరణ్యంలో కేక వేసి అందరిని సిద్ధపరుస్తున్నాడు. అయితే అందరూ సిద్ధపడటం అనేది కాదు, ఎంతో కొంతమంది అయినా సిద్ధపడతారు అని చెప్పేసి ఆయన చెప్పిన సత్యం అది. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా విశ్వాసంలో ఒకసారి జారిపోయాడు, అవునా? పరిస్థితులను బట్టి ఆయన కూడా ఒక్కసారి విశ్వాసంలో జారిపోయినట్టు మనం చూడొచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో తన శిష్యుల్నే పంపించి నీవేనా మెస్సయ్యవి, మరొకరి కోసం మేము ఎదురు చూడాలా అనే మాటను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన చెరలో ఉన్నాడు కాబట్టి, భౌతికంగా చెరలో ఉన్నాడు కాబట్టి చెర నుంచి నాకు విడుదల కలగాలి కదా
అని చెప్పేసి అనుకుంటూ ఆయన అనుకున్న విధానం అది. అయితే జరగవలసిన పనులను లేక చేయవలసిన పనులను దేవుడు ఎప్పుడు వెనక ముందు చేయడు. అన్ని పెర్ఫెక్ట్గా టైమింగ్ ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. విశ్వాసంలో మాత్రం మనం ఏమాత్రము జారిపోకుండా చాలా మంచి విశ్వాసంతో ఎదురు చూడాలి అని చెప్పడానికి మన బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి జీవితం మనకు ఎంతో ఆదర్శం. చూడండి, దేవుడు చెప్పిన పనిని తూచా తప్పకుండా చేయటమే దేవుడు చెప్పిన పని అన్నట్లు చేశాడు అనమాట. అది మనకి తెలిసిన రెండవ బ్యాప్టిజం అంటే ద బ్యాప్టిజం ఆఫ్ జాన్. మూడవదిగా ద బ్యాప్టిజం ఆఫ్ జీసస్ అంటే క్రీస్తు వారు తీసుకున్న బాప్తిస్మాన్ని కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు కనుక చదివినట్లయితే, ఆ సమయంలో యోహాను బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వస్తున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు, ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు రావడం చూసి వెంటనే గుర్తుపట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు? అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడై ఉండగా, అంటే బాప్తిజము పొందవలసిన వాడిని నేను, కానీ నేను నీకివ్వటం ఏంటి అని మాట అనగానే అప్పుడు దేవుడు అంటే అప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు అంటున్న మాట, ఇప్పటికీ ఇలాగ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగా నెరవేర్చుట మనకు తగి ఉన్నదని ఆయనకి ఉత్తరం ఇచ్చాను. ఇలాగా ఈయన బాప్తిస్మము పొందుట ద్వారా, ఇందాక నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇదే అనమాట. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను చేతిలో బాప్తిజం పొందటము ద్వారా ఆయన చేసే పరిచర్య కరెక్ట్ అని అప్రూవ్ చేసినట్టు. ఎవరు చేసే పరిచర్య? బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసే పరిచర్య కానీ, ఆయన ఇచ్చే బాప్తిస్మం కానీ, ఆయన చెప్పే మాటలు కానీ ప్రతిదీ కరెక్టే అని చెప్పి ఈయన అప్రూవ్ చేయటము ఒక పాయింట్. రెండో పాయింట్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య స్టార్ట్ చేయడానికి ఇదే మొదటి పాయింట్. ఆయన పరిచర్య కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాడు. పరిచర్యకు ముందుగా తాను బాప్తిజం తీసుకున్నాడు. తీసుకోవాల్సిన అవసరం ఉందా? పాపం నిమిత్తము తీసుకోండి అని చెప్పి యోహాను చెప్తుంటే పాపం చేశాడా ఆయన? పాపం లేని వ్యక్తి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మాదిరి కోసం. రైట్, మాదిరి కోసం. ఆయన అన్ని విషయాల్లో మన కొరకు మాదిరి ఇచ్చి వెళ్ళాడు. సున్నతి చేపించారు, వాళ్ళకి సున్నతి జరిగించాల్సిన అవసరం, సున్నతి జరిగించారు. ప్రతిష్ఠించబడ్డాడు దేవుడికి ఆయన. అలాగే మొక్కుబడులు చెల్లించడము, అన్ని యూదుల రీతిగా అన్ని నిర్వర్తించారు. అలాగే ఆయన బాప్తిజం కూడా బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర తీసుకొని తను చేసేది కరెక్టే, తనను దేవుడు పంపించాడు అని చెప్పడానికి ఈయన ఒక అప్రూవల్ ఇచ్చాడు. ఇండైరెక్ట్ గా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని దేవుడు పంపించాడు అని క్రీస్తు చెప్పకనే చెప్తూ మరలా బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు అని. అంటే ఈ ముగ్గురులో దేవుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ముందుగా నేను ఈయన్ని పంపించాను, ఈయన బాప్తిస్మం ఇచ్చి యోహాను క్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం తీసుకుని ఆయన నీళ్ళ నుంచి బయటికి రాగానే ఏం జరిగింది? పొందిన వెంటనే ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె తన మీదకు దిగివచ్చుడు చూచెను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఈయన నా ప్రియ కుమారుడు అనగానే వెంటనే అక్కడ అర్థమేంటంటే, అక్కడ కేవలం బాప్తిస్మం ఇచ్చి యోహాను మాత్రమే ఉన్నాడా, లేక ఇంకెవరైనా ఉన్నారా అక్కడ? బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు కూడా ఉన్నారు అక్కడ. మిగిలిన వారు పొందడానికి వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. అంతమంది ముందు ఒక సాక్ష్యము మేఘం నుంచి వినబడుతూ ఉంది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ గొంతు వీళ్ళు వినటానికి వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది?
400. ఎందుకంటే పూర్వము ప్రవక్తల ద్వారా అయినా మాట్లాడేవాడు దేవుడు. మలాకి గారి తర్వాత ఇక మాట్లాడటమే మానేశాడు దేవుడు. 400 సంవత్సరాల తర్వాత ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించిన తర్వాత తాను డైరెక్ట్గా లేక తన ప్రియకుమారుని పంపించిన తర్వాత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఇక ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే ఈయన ఏ పని చేసినా కానీ అది నా చిత్త ప్రకారమే చేస్తాడు, ఏది తన ఇష్ట ప్రకారముగా చేయడు. ఆయన పరిచర్య చేయబోతున్నందుకు నేను స్టాంప్ వేసి పంపిస్తున్నాను, అప్రూవ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఈయన ప్రియకుమారుడు అయితే ఈయన చెప్పిన మాటలను బట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసేది కూడా కరెక్టే. బాప్తిస్మం ఇవ్వటము అనేది ఈయన ఆయన్ని అప్రూవ్ చేసినట్టు అనమాట. చూడండి, ఒకరికొకరు ఎంత చక్కగా సాక్ష్యం చెప్పుకుంటూ వారు దేవుడు పంపించిన మనుషుల మధ్య ఎంత చక్కని డ్రామా జరుగుతుందో చూడండి. దాని ద్వారా మనకి అర్థమవుతుంది, ఓహో దేవుడు ఈయన్ని ముందుగా పంపించాడు, తర్వాత ఈయనని గురించి సాక్ష్యం ఇచ్చడానికి క్రీస్తు గారు చెప్తున్నారు, క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి మనకి అర్థమైపోయింది ప్రియులారా. ఇది బాప్టిజం ఆఫ్ జీసస్. ఇక్కడి నుంచే క్రీస్తు వారి పరిచర్య కూడా స్టార్ట్ అయ్యింది అని మనం చెప్పుకోవచ్చు. 4వదిగా ద బాప్టిజం ఆఫ్ ఫైర్, అంటే అగ్నిలో బాప్తిస్మం. ఇది జరిగిందా? జరిగింది. పెంతెకొస్తు దినమున అగ్నిలో మేడగది. అగ్నిలో బాప్తిస్మం అనేది ఇంకా జరగలేదు సిస్టర్. అగ్నిలో బాప్తిస్మం అనేది ద ఫైనల్ జడ్జిమెంట్ డే రోజు జరుగుతుంది. జడ్జిమెంట్ డే రోజు అగ్నిలో బాప్తిస్మము అని అంటే అది తీర్పు దినము రోజున. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11-12 వచనాల్లో ఆయన చెప్పే మాట, 11-12 వచనాల్లో, మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. కరెక్ట్. అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చును అనేది ఈ అగ్ని బాప్తిస్మము, ద బాప్టిజం ఆఫ్ ఫైర్ అనేది ఎండ్ డేస్కి, అంటే జడ్జిమెంట్ డే రోజు జరిగే చర్యలకు సాదృశ్యంగా ఉంది ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిద్దాం. తండ్రి ఎవరికి తీర్పు తీర్చాడు గాని తండ్రిని గనపరచినట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు. నా మాట విని చాలండి. అంటే తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉంది? కుమారునికి. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి గనపరచవలను, తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించబడి ఉన్నది అని చెప్పేసి మనకు కనబడుతుంది. ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయం చూద్దాం. మనం 13వ అధ్యాయంలో 24వ వచనంలో 24వ వచనం నుంచి 30వ వచనం డైరెక్ట్గా చూద్దాం. చూడండి, 30వ వచనంలో, కోతకాలము వరకు రెండింటిని కలిపి ఎదుగునీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను ఆ కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు. నేను కోతకాలము అంటే ఎండ్ డే, జడ్జిమెంట్ డే అని కోతకాలము అని అంటారు. కోతకాలము వచ్చిన తర్వాత ఆయన అన్నిటినీ గురుగులను వీటిని సెపరేట్ చేసి కోతకాలమందు వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను వాటి కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుడనేడు అని చెప్పి మనకి ఇక్కడ కనబడుతుంది పిల్లలు. అలాగే 36వ అధ్యాయం 36వ వచనం నుంచి 43వ వచనం కనుక చూస్తే, 40వ వచనం కనుక చూస్తే, గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటనే ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. అంటే అగ్ని బాప్తిజము అనేది ఇట్ రిలేట్స్ టు కంప్లీట్లీ లేక్ ఆఫ్ ఫైర్. అగ్ని ఎందులో వేయబడతారు? అది దాని తెలుగులో ఏమంటారు?
నరకం, లేక్ ఆఫ్ ఫైర్ అంటే అగ్నిగుండం. అగ్నిగుండంలో పడవేయబడతారు. అదే ఈ బాప్తిజం. అంటే అక్కడ నీతిమంతులను అనీతిమంతులను దేవుడు సెపరేట్ చేసి వారిని అందులో వేయటం జరుగుతుంది అని చెప్పేసి, అంటే విశ్వసించని వారిని దేవుడు, యేసుక్రీస్తుని విశ్వసించని వారిని అందరూ కూడా లేక్ ఆఫ్ ఫైర్కి అప్పగించబడతారని చెప్పేసి మనం చూడొచ్చు. ఇదే ప్రకటన గ్రంథంలోనూ కూడా ఉంది ప్రియుల. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం కనుక మనం గమనించినట్లయితే, 15వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము అనేది బ్యాప్టిజం ఆఫ్ ఫైర్, అంటే జడ్జిమెంట్కి రిలేటెడ్గా జడ్జిమెంట్ చేసే రోజు జరుగుతుంది. పెంతెకోస్తు పండుగ దినాన క్లియర్గా ఏం జరిగిందో ఒకసారి చదవండి. అక్కడ అగ్ని వారి మీదకి రాలేదు, అగ్ని నాలుకలుగా విభాగింపబడి పరిశుద్ధాత్మ వచ్చింది. అగ్ని నాలుకలుగా విభాగింపబడటం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ని మనం కనుక ఇట్లా నిలువుగా పట్టుకొని చూస్తే ఒక జ్వాలలాగా ఇలా ఉంటుంది. అదే పైనుంచి కిందికి వచ్చేటప్పుడు కొన్ని పొరలుగా తెరలుగా వస్తుంది. అక్కడ మనము జరిగినది వేరు, అది కాదు. ఇది బాప్తిస్మం ఆఫ్ ఫైర్ అనేది అంత్య దినానికి సంబంధించినది, రైట్. అలాగే తర్వాత చూద్దాం, చూడండి ప్రియులారా. 5వది ద బ్యాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్. బ్యాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్, ఇదే మనము పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. ఇదే మనం అనగానే మనకి వెంటనే ఏం గుర్తుకు రావాలి ప్రియులారా? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. పరిశుద్ధాత్ముడు మనతో వచ్చి మనలను ఆవరించి మనలో నివసించి మనలను నడిపించే విధానం. ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు గారు అనే మాటలను ఒకసారి గమనిద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలను చూద్దాం. 13-14 వచనాలను చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలను గమనించినట్లయితే, మీరు సత్యమును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ అంటే ఏంటి ఇక్కడ? ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ సంచకరువు అని అంటే ఏంటి? ఎర్నెస్ట్ అంటే ముందుగా మనకి ఇవ్వబడింది అని చెప్పబడుతుంది. మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్త వింటే గాని రక్షణ సువార్త వినాలి. ముందు రక్షణ సువార్త తెలియాలి. తెలియకుండా పరిశుద్ధాత్ముడు రావటం అనేది జరగదు ప్రియులారా. రక్షణ సువార్త అని అంటే, రక్షణ అనేది ఎలా జరుగుతుంది? బాప్తిస్మం ఇచ్చి యోహాను టయానికి రక్షణ అనేది లేదు. రక్షణ సువార్త అంటే దేవుడు ప్రాణం పెట్టాలి, ఆయన తిరిగి లేవాలి, అది మనం విశ్వసించడం ద్వారా మనకు రక్షణ కలగాలి. ఆ రక్షణలో నుంచే మనకు పరిశుద్ధాత్మ ఒక సంచకరువుగా, ఒక గిఫ్ట్గా మనకు ఇవ్వబడాలి. అది రాయబడుతుంది ఇక్కడ. మీరును సత్యవాక్యములు అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన అంటే ఆయన సొత్తైన ప్రజలు, ఆయన సంపాదించుకున్న ప్రజలు అంటే ఆయనను విశ్వసించిన ప్రజలు, ఆయన సొత్తైన ప్రజలందరికీ కూడా ఏమని రాయబడింది చూడండి. ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అనే మాట ప్రియులారా. అయితే 1 కొరింథీ పత్రికలో కూడా ఒక మాట రాసింది, అది కూడా ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసిన 1 పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి.
ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతే శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేక అవయవములుగా ఉన్నది. సో ఇక్కడ గ్రీసు దేశస్థులు లేడు, దాసుడు లేడు, స్వతంత్రుడు లేడు, రోమియులు లేరు. అలాగే మనం ఎవరైనా కానీ ఒక ఆత్మలోనే బాప్తిజం తీసుకోవాలి. ఒక ఆత్మలోనే బాప్తిజం తీసుకున్నప్పుడు కానీ దాన్ని ఆచరించే విధానాలు మాత్రం డిఫరెంట్గా డినామినేషన్స్ అయిపోయినాయి. ఈ రోజున రకరకాల డినామినేషన్స్ అయిపోయినాయి. మేము వాళ్ళ వారము, మేము వీళ్ళ వారము అని మనలో మనమే డిఫరెన్సెస్ మనం పెట్టుకున్నాం. కానీ ఆ రోజుల్లోనే పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఏక శరీరమై ఉన్నాము, మనమంతా ఒక్క ఆత్మలోనే బాప్తిజం తీసుకున్నాము. ఎవరిని బట్టి బాప్తిజం తీసుకుంటున్నామో అది ఇంపార్టెంట్. నేను బాప్తిజం తీసుకునేది క్రీస్తుని బట్టి అనంటే, మరి ఒకళ్ళు నేను బాప్తిజం ఇచ్చి యోహాన్ని బట్టి తీసుకున్నానన్నారు అనుకోండి, మరి ఒకరు నేను జకర్యాను బట్టి తీసుకుంటాను, లేదా నేను తల్లి మరియను బట్టి తీసుకుంటాను, లేకపోతే నేను యోహాన్ని బట్టి తీసుకుంటాను అని చెప్పాడు అనుకోండి, వీరందరూ మంచివాళ్లే, విశ్వాసపాత్రులే. ఏలియా ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని మార్గంలో నడిచిన వారే. కానీ రక్షణ ఇవ్వగలిగింది ఎవరు? రక్షణ మాత్రం ఇవ్వగలిగింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఒక్కడే ప్రాణం పెట్టాడు, మిగిలిన వారు ఎవరు ప్రాణం పెట్టాల. సో ప్రాణం పెట్టగలిగిన వ్యక్తి తిరిగి తీసుకోగలిగే శక్తి ఉన్నది కాబట్టి, తిరిగి పునరుత్థానుడై లేచిన శక్తి కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి ఆయన మనలను పునరుత్థానంలోనికి తీసుకెళ్లగలడు. అసలు ఈ బాధంతా ఎందుకయ్యా అంటే రెండవ మరణం నుంచి మనం తప్పించుకోవడానికి. రక్షణ, విమోచన అంటే విమోచన కలగటం అని అంటే ఇక పాపం అనే దాని నుంచి మనము పాపం మీద మనము జయగీతం పాడటానికి అది మనకు ఒక దినం వస్తుంది. ఆ రోజున మనము పాపమా నీ ముళ్ళెక్కడా అని మనం కూడా ప్రశ్నించవచ్చు. నేను మిమ్మల్ని సైతాను నేను జయించాను, అది క్రీస్తు యేసు రక్తం వలన, ఆయనను నమ్మటం వలన అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక ఆత్మలోనే అందరం పానం చేశాము, ఒక ఆత్మలోనే అందరం మనము బాప్తిజం తీసుకున్నాము, ఒక శరీరంలో అవయవములుగా ఉన్నాము. అయితే శరీరం ఒకటే, అవయవములు అనేకం. అంటే చేతులు గ్రీసు దేశస్థులు అనుకోండి, కాళ్ళు రోమియులు, అలాగే తల యూదులు అనుకుందాము, మిగిలిన భాగాలన్నీ రకరకాల దేశాలు, అంటే రకరకాల భాగాలుగా ఉన్నప్పటికీ శరీరం అంతా ఒక్కటగానే ఉన్నది. క్రీస్తే, ఆయన శరీరమే, మనమంతా అందులోనే ఇమర్చబడి ఉన్నాం కదా, మరి ఎందుకు ఈ భేదాలన్నీ కూడా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. సో రక్షణలో మనకు కలిగేది యేసుక్రీస్తు రక్షణ. సువార్త అనేది మీ సువార్త అని చెప్పి ఎంత చక్కగా రాశాడు కనుక గమనించినట్లయితే మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీ రక్షణ సువార్త ఇని అంటే, నీ రక్షణ సువార్త నా రక్షణ సువార్త అనేది ఏం డిఫరెన్స్ చెప్పండి? అందులో భేదం ఏమిటి? యేసుక్రీస్తు రక్షణ నా అంటే యోహాను కాదు. నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సర్వలోకమునకు రక్షణ నిమిత్తము ఆయన ప్రాణం పెట్టెను అన్నాను అనుకోండి. సర్వలోకానికి పాపాలు పరిహరించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు అంటే అది రక్షణ సువార్తే కదా. రక్షణ సువార్తే, రక్షణ సువార్త అది అందరి నిమిత్తమైన రక్షణ సువార్త. కానీ నేను నువ్వు చెప్పేటప్పుడు నా నిమిత్తమై లేక నీ నిమిత్తమై, నా నిమిత్తమై, ఆయన నా పాపముల నిమిత్తమై ఆయన తన ప్రాణమును పెట్టి తిరిగి లేచాడు అని చెప్పటం నీ రక్షణ సువార్త. రక్షణ నీకు కావాలి, సర్వలోకమునకు కలిగింది, సర్వలోకమునకు కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు. కానీ నీ పర్సనల్గా, నీ పర్సనల్ లైఫ్లో నీవు దేవుణ్ణి ఎంతవరకు నమ్ముతావు, ఎంతవరకు బిలీవ్ చేస్తావు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నీ రక్షణ సువార్త అనేది నువ్వు తెలుసుకోవాలి. నేను రక్షించబడాలంటే ముందు నేను నమ్మాలి. లోకం నమ్మాలి అని అంటే చాలామంది ఉంటారు, లోకంతో పోయేవాళ్ళు ఉంటారు. లోకం నమ్మితే నేను నమ్ముతానండి అంటారు. పలానా మా ఇంటి పక్కన సుబ్బారావు గారు ఉన్నారండి, ఆయన చాలా మేధావి, ఆయన నమ్మితే నేను నమ్మేస్తానండి అని. అంటే రక్షణ అనేది ఆయన నమ్మితే ఆయనకు వస్తుంది, రక్షణ నీవు నమ్మితే నీకు వస్తుంది. ముందు రక్షణ సువార్త అనేది ఎవరి వారి పర్సనల్ ఎక్స్పీరియన్స్, ప్రతి వారి యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్, అది మనము తెలుసుకోవాలి. అందుకే మీ రక్షణ సువార్త అని చెప్పి క్లియర్గా ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నాడు ప్రియులారా. సో ఈ యొక్క పరిశుద్ధాత్మ అనేది ఇంతకుముందు కూడా నేను చెప్పాను. మేడగదిలో మొట్టమొదటగా యూదులకు, అలాగే 8వ తర్వాత సమరయులకు, 8వ అధ్యాయం తర్వాత 14, 13 అధ్యాయాల్లో అన్యజనులకు పరిశుద్ధాత్మ వరముగా ఇవ్వబడి అది వారిలో నివసించి వారిని సత్యవాక్యం, సర్వసత్యంలోనికి వారిని నడిపిస్తుంది. ఇది పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. క్రీస్తు రక్షణ సువార్త వినడమును బట్టి
మనకు కలుగుతుంది, వస్తుంది అనేది క్లియర్ పాయింట్. ఇది బ్యాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్. తర్వాతది 6వదిగా ద బ్యాప్టిజం ఆఫ్ ద క్రాస్, సిలువ యొక్క బాప్తిస్మం. సిలువ యొక్క బాప్తిస్మం అంటే ఏంటి? మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయంలో 35 నుంచి కనుక మనం గమనించినట్లయితే 39 వచనాల్లో 35 నుంచి 39 వచనాలను గమనిద్దాం. చాలా చక్కని మాటలు ఇక్కడ మనం వినడానికి కుదురుతుంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 35 నుంచి 39 వచనాలను గమనిద్దాం. జబదయి కుమారులైన యాకోబును యోహాను ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావు అని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటే అయినను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటే అయినను మీ చేత అగునా అని వారిని అడగగా, వారు, మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో ఇక్కడ జబదయి కుమారులైన యాకోబును యోహానును వచ్చి దేవుడితో సంబోధిస్తున్న మాటలు, దేవుడు ప్రక్కన దేవుడి ప్రక్కన కుడివైపున ఒకడు ఎడం వైపున ఒకడు కూర్చోవడానికి దేవుడికి అవకాశం ఇవ్వమంటే, దేవుడు అంటున్న మాటలు ఏంటంటే, చూడండి ఎంత చక్కని మాటలు ఆయన అడుగుతూ ఉన్నాడు. నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిజం పొందుటైనను మీ చేత అగునా అనే ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ జనరల్గా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఆయనతో పాటు తిరుగుతున్నారు, ఆయన గిన్నెలో తాగేటప్పుడు అందరూ కలిసే తాగుతున్నారు. ఆయన బాప్తిజం ఎలా తీసుకున్నాడో కూడా వీళ్ళకి తెలుసు. బాప్తిజం యోహాను దగ్గరికి వెళ్ళి నీళ్ళలో బాప్తిజం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన తీసుకున్నది మేము కూడా తీసుకున్నాం కదా, అది మేము కూడా చేయొచ్చు కదా, మేము చేస్తాం కదా అన్న ఆలోచన. కానీ ప్రభువైన క్రీస్తు వారిది ఆ ఆలోచన కాదు. ఆయన అన్న బాప్తిస్మము ఏంటి అనంటే శ్రమల జీవితము. లాంగ్వేజ్ ఆయన యూజ్ చేసింది ఏంటి అనంటే క్రాస్, సిలువ. నేను మోసినట్టు సిలువ మోసి మీరు ఆ బాప్తిస్మము చేయగలరా అంటే అంతగా ప్రాణము పెట్టగలిగేంతగా మీరు ఉండగలరా అని చెప్పేసి అడగటం అక్కడ అర్థం. అంటే ద బ్యాప్టిజం ఆఫ్ క్రాస్ అంటే అక్కడ అర్థం శ్రమలు. నేను పడిన శ్రమలు, పడబోవు శ్రమలు లాంటివి మీరు పడగలరా. సింపుల్గా నేను పొందిన బాప్తిస్మము అంటే ఆయన పొందిన బాప్తిస్మానికి మనం పొందిన బాప్తిస్మానికి ఏం పెద్ద తేడా ఉంది అని కనుక ఆలోచిస్తే, ఆయన శ్రమలు కనుక ఆలోచించుకుంటే మన శ్రమలతో పోల్చుకుంటే ఎంత చిన్నవా పెద్దవా? చాలా చిన్నవి. ఆయన అరణ్యంలో ఉపవాసం ఉండిన దినములు కానీ, సాతాను చేత శోధింపబడటం కానీ, లేక అధికారులు, పరిసయ్యులు, అవమానాలు, ఇన్ని భారాలు, ఉమ్మివేయటాలు, పిడిగుద్దులు, ఇలాంటివన్నీ కనుక ఆలోచించుకుంటే ఆయన తీసుకున్న బాప్తిజం లేక ఆయన మోసే సిలువ ఎంత బరువైనది, అది మీరు చేయగలరా అని ఆయన అడిగిన ప్రశ్నకు అర్థం అది. చూడండి, యేసు, నేను తాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిజం మీరు పొందేదరు కానీ నా కుడివైపున ఎడం వైపున కూర్చోండనిచ్చుట వశములో లేదు, నా వశంలో లేదు. ఒకవేళ ఇన్ని శ్రమలు పడినా, మేబీ తర్వాత అపోస్తలులు నిజంగానే అన్ని శ్రమలు పడ్డారు, అంత భయంకరమైన శ్రమలు అనుభవించారు. ఇలాంటి శ్రమలు అనుభవించినప్పటికీ నా కుడి పక్కన ఎడవైపున కూర్చోవటం అనేది ఎవరి వశంలో లేదంటున్నాడు, నా వశంలో లేదు, అది తండ్రి చిత్తం, అది తండ్రి చిత్తం అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు తెలియబడిన ఒక బాప్తిజం ఏంటంటే ద బాప్టిజం ఆఫ్ ద క్రాస్ అంటే ప్రభు వారు తెలియజేసింది ఏంటి అని అంటే, అక్కడ నాలాగే మీరు బాప్తిజం తీసుకోగలరా అంటే అన్ని శ్రమలను, అట్టి శ్రమలను మీరు అనుభవించగలరా.
అంటే వీళ్ళు సింపుల్గా మేము చేయగలము అని చెప్తే మేబీ చేసినా కానీ ఇది మాత్రం నా చిత్తంలో లేదు అని చెప్పి ఆయన చెప్పడం ప్రియులారా. 7వదిగా మరొకటి చూద్దాము. ద బాప్టిజం ఆఫ్ బిలీవర్స్, విశ్వాసుల బాప్తిస్మము. విశ్వాసుల బాప్తిస్మము ఏంటి అని అంటే మత్తయి సువార్త చివరి అధ్యాయము 28వ అధ్యాయము 19వ వచనాన్ని 20వ వచనాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 మరియు 20వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారిని బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఈ బిలీవర్స్ బాప్టిజములో ఏంటి అనంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వటము అనేది. చాలామంది బిలీవర్స్ నమ్మే బాప్టిజం ఏంటి అని అంటే ఎలా చేస్తారు, బాప్తిజం ఎలా తీసుకుంటారో చెప్పండి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. కాదు, బాప్తిజం తీసుకునే ప్రాసెస్ ఏంటి అంటున్నారు. మారు మనస్సు, పాపక్షమాపణ. అలా కాదు సిస్టర్, తీసుకునే విధానం. మీరు పాస్టర్ గారి దగ్గరికి తీసుకోవాలంటున్నారు, మీరు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు తీసుకుని? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్టిజం ఇస్తున్నా అని చెప్పి ఇస్తారు. మనల్ని నీళ్ళలో ముంచి అది వెళ్ళకిలా ముంచి తీస్తారు పై. రైట్, అది ఇంపార్టెంట్. ఏంటి అందులో ఉన్న పరమార్థం ఏంటి అని అంటే నేను నీళ్ళలో ముంచినప్పుడు నువ్వు పాతి పెట్టబడ్డావు, క్రీస్తుతో పాటు పాతి పెట్టబడ్డావు. పాతి పెట్టబడి నీ పాత జీవితము, నీ పాపపు జీవితము పాతి పెట్టబడింది, క్రీస్తుతో కూడా నువ్వు లేపబడ్డావు, తిరిగి లేపటం అనేది. అందుకే ఆ క్రియగా నీళ్ళలో ముంచి నిన్ను లేపటం అనేది ఇట్స్ బరీడ్ అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్. ఆయనతో పాటుగా తిరిగి పునరుత్థానుడై క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముంటుంది? మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము. అయితే క్రీస్తు నామములో మనం బాప్తిజం తీసుకున్నప్పుడు మనం ఆయనతో కూడా పాతి పెట్టబడి తిరిగి లేచిన వారం అవుతాము. ఒకసారి రోమపత్రిక చూద్దాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2, 3, 4 వచనాలను చూద్దాం, జాగ్రత్తగా గమనిద్దాం. అట్లన రాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై యుందుము. ఏలయనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తు కూడా. చాలా చూడండి, ఈ మాటలు మీరు చదివితేనే మనకు అర్థమవుతుంది ఎంత చక్కని మాటలు ఆయన రాయబడి ఉందంటే. మన ఒక పాయింట్ ఏంటంటే బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టితిమి. మరణం అనేది జరగాలి అంటే పాతి పెట్టబడాలి. ఆ అనుభవము ప్రతి వారిలో కలగాలి. అదే బాప్తిస్మము. ఆ నీళ్లలో చేసే ప్రక్రియ అర్థం చెప్పాలి. బాప్తిస్మం ఇవ్వటం అంటే ఈజీగా నీళ్ళలో ఎందుకు ముంచావు, నువ్వు నీళ్ళలో ఎందుకు ముంచారు అంటే అడిగే ప్రశ్నకు మనం అర్థం చెప్పాలి. చూడండి, అలాగే మనము నూతన జీవనం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. పాతి పెట్టబడిన అనుభవము మనకు ఉండాలి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యత గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యమ గలవారమై ఉందుము. మరణములో మనం కలిసి ఉన్నాము,
అలాంటప్పుడు మా పునరుత్థానంలోనూ కూడా మనం కలిసి ఉండే వారముగా, ఐక్యము గల వారముగా ఉంటాము. అది లాంగ్ రన్లో జరుగుతుంది అని చెప్పడానికి ఈ అనుభవం అంతా చెప్పాలి. చెప్తే గాని ఇది నిజమైన బాప్తిస్మం యొక్క అర్థము. మన ప్రాచీన స్వభావము పాతిపెట్టబడింది, కొత్త జీవితము మనది స్టార్ట్ అయింది. ఎవరైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటే న్యూ క్రియేషన్, కొత్తగా జన్మించాడు, నూతనంగా జన్మించాడు. ఈ నూతన జన్మ అనుభవము అనేది ఈ యొక్క బాప్తిస్మము, బిలీవర్స్ బాప్టిజం అంటారు. దాని ప్రకారం చేసే ప్రక్రియలో నీళ్లలో ముంచి, అది తొట్టైనా లేక పారే నీళ్ళైనా ముంచి లేపటం అనే దానిలో ఉన్న వెనక ఉన్న క్లియర్ పాయింట్ని వాళ్ళకి అర్థం చేసి చెప్పాలి. దీని ద్వారా వాళ్ళు మరికొంతమందిని విశ్వాసాన్ని తయారు చేయాలి. ఇది దేవుడు చెప్పిన, మనకు చెప్పిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను పాటించడమే బిలీవర్స్ చేసే పని. మనం చేసింది మనం ఇంకొకరికి ఇవ్వాలి, వాళ్ళు ఇంకొకరికి ఇవ్వాలి. అది చేసే పని ప్రియులారా. సో ఈ అనుభవము మనము పాత పాయింట్కి వెళ్ళిపోదాము. అపోల్లో విద్వాంసుడై ఉన్నప్పటికీ లేఖనాలలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క మరణ పునరుత్థాన అనుభవం అనేది ఆయనకి తెలియలేదు అనే పాయింట్ క్లియర్ మనకి. సో ఎందుకంటే బాప్తిజం ఇచ్చి యోహాను మాత్రమే మాకు తెలుసు, అక్కడ బాప్తిజం పొందాము, అంతవరకు ఆగిపోయింది. కానీ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానములు యొక్క నమ్మిక, లేకపోతే దానిలో బాప్తిజము రక్షణనిస్తుంది అని, రెండవ మరణం నుంచి అది తప్పిస్తుంది, ఈ మాటలన్నీ చెప్పి బాప్తిజం ఇవ్వటం అనేది పాయింట్. సో ఈ మనకి అపోస్తల కార్యముల గ్రంథం ఒకసారి చూద్దాం. చూడండి ఎక్కడైతే మనం ఆగాము. అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము. ఇందులో యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడ ఆరంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతనిని చేర్చుకుని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరిచిరి. ఇప్పుడు మనకి పాయింట్ అర్థం కావాలి. మరిపూర్తిగా ఏం విశదపరిచారు ఈయనకి? బాప్తిజం గురించి. వెరీ గుడ్ సిస్టర్. ఈ బాప్తిజం గురించి, క్రీస్తు బాప్తిజం అంటే బిలీవర్స్ బాప్తిజం అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే విశ్వాసులు తీసుకోవాల్సినది ఏంటి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకొని క్రీస్తుతో పాటు పాతిపెట్టిన మరణ పునరుత్థాన అనుభవాలను తెలుసుకొని రక్షణలోకి నడిపింపబడినప్పుడు పరిశుద్ధాత్మ మనకు వరముగా వస్తుంది. ఇవన్నీ అకుల ప్రిస్కిల్లా ఆయనకు వివరించారు. చూడండి, లేఖనాల్లో విద్వాంసుడైనప్పటికీ నేర్చుకోవడానికి సిగ్గుపడలేదు, నేర్చుకోవడానికి వెనకాడలేదు. మనం కూడా అనుదినము నేర్చుకోవడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు, భయపడకూడదు. ముందు డౌట్ అడగడానికి ఎప్పుడు వెనకాడకూడదు. డౌట్ అడిగితేనే మనకి జవాబు వస్తుంది. జవాబు నుంచే మనం అనేకమైన నేర్చుకుంటాం. నేర్చుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అన్నీ తెలియాలని అందరికీ ఏమీ లేదు. ఎందుకంటే మనమందరము నిరంతరం ఒక విద్యార్థుల్లాగా ఎవ్రీడే వీ మస్ట్ రీడ్ లైక్ ఏ స్టూడెంట్. ఒక ఎగ్జామ్స్కి చదువుతున్నట్టుగా మనం చదవాలి. చదువుతూ ఉంటే అందులో అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడి మనకు తెలియజేస్తాడు. ఆ విధంగా మనము బైబిల్ని మనం చదవాలి అని మీ అందరికీ నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇక్కడ అపోల్లో విద్వాంసుడైనప్పటికీ కూడా అకుల ప్రిస్కిల్లా నేర్పిస్తే నేర్చుకున్నాడు. నేర్చుకోవడానికి ఎప్పుడు మనము తల వంచే వారంగా ఉండాలి. కానీ నాకు తెలుసులే, నువ్వు చెప్పేదేంటి, నాకు ఎన్ని తెలుసు, నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, నువ్వు చెప్పాలా ఈరోజు నాకు కొత్తగా, ఇవి కాదు. మనము ఎవరు చెప్పినా అందులో నేర్చుకోవాల్సిన పాయింట్ ఉంటే వీ మస్ట్ బి రెడీ. ఎందుకనంటే ఇలాంటి విద్వాంసులు ఎంతోమంది ఉన్నారు. ఎజ్రా గారు ఉన్నారు, జ్ఞాపకం ఉందా? చివరిగా మనం ఆయన గురించి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఎజ్రా గారు జ్ఞాపకం ఉన్నారా? ఎజ్రా గారి గురించి ఏం రాయబడి ఉంటుంది ప్రియులారా? ఎజ్రా గ్రంథంలో ఎజ్రా గారి గురించి ఏమి రాయబడి ఉంటుంది? ఏమని రాయబడి ఉంటుందంటే మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన శాస్త్రి అని రాయబడి ఉంటుంది. అంటే మోషే ధర్మశాస్త్రం ఆయనకి క్షుణ్ణంగా తెలుసు, ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసు. కానీ ఆయన రాసే మాటలు మాత్రం ఎలా ఉన్నాయో చూడండి. అలాంటి ప్రవీణత కలిగిన వ్యక్తి కూడా ఏమేమి మాటలు రాస్తున్నాడో కనుక మనం గమనిస్తే ఆయన రాసిన కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో
119వ కీర్తనలు 11వ వచనాన్ని గనక గమనిద్దాం. 119వ కీర్తన 11వ వచనం. ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. 18వ వచనం కూడా చదువుదాం. 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. చూడండి ఎంత గొప్ప మాట అంటున్నాడు. ధర్మశాస్త్రం అందట ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు. ఆశ్చర్యమైన సంగతులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి కలుగుతాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఈయనకు ఎజ్రా గారికి దావీదు గారి గురించిన స్టోరీ మొత్తం తెలుసు, అవునా? సొలొమోను గారి గురించి స్టోరీ మొత్తం తెలుసు, అబ్రహాము గారి గురించి తెలుసు, యాకోబు గారి గురించి తెలుసు. ఇవన్నీ తెలిసిన వ్యక్తి మోషేకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది తెలుసు, ఆ ధర్మశాస్త్రంలో ఏమేమి మాటలు ఉన్నాయో కూడా తెలుసు. కానీ ఈయనేమంటున్నాడు, నేను ధర్మశాస్త్రం చదువునప్పుడల్లా ఆశ్చర్యమైన సంగతులను నాకు తెలియజేయను. అంటే అర్థం, ఆశ్చర్యమైన సంగతులు తెలిసినప్పుడు మీరేం చేస్తారు? జనరల్గా ఆశ్చర్యమైన సంగతులు మనకు కనపడినప్పుడు ఏం చేస్తారు? పక్కవారికి తెలియజేస్తాము, మనం సంతోషిస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆశ్చర్యమైన అంటే ఏదో ఒక పదానికి లేకపోతే ఒక వాక్యానికి మనం ఇన్నాళ్ళు ఈ మాట అంటున్నా, ఇది ఇలా అనుకున్నామే కానీ దీని అర్థం ఇదే అనగానే తెలియగానే మనం ఏం చేస్తాము? ఆనందంతో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎక్కడన్నా రాసుకుంటామా? దాన్ని గుర్తు పెట్టుకుంటాం. ఇంకోసారి వచ్చినప్పుడు పాయింట్, ఇది దీని అర్థం ఇది కదా, దీని అర్థము ఇది కదా అనుకుంటాం. అట్లాగా ఆశ్చర్యమైన సంగతులు అనంటే దినదినము ఆశ్చర్యమైన సంగతులు, పేజీకి ఆయనకి దేవుడు కొత్త కొత్త సంగతులను తెలియజేస్తాడు అని చెప్పగానే చెప్తున్నాడు ఆయన. సో అందుకే బైబిల్ ఎప్పుడు మనం చదివే కొద్దికి కొత్తగా కనపడుతుంది. చూడండి, ఒకసారి చదివిన వచనాన్ని మరలా పదే పదే చదివితే మనకి రకరకాల తలంపులు వస్తుంటాయి. ఓహో, ఇది ఇలా రాయబడిందా, ఇది నిజంగా ఇలా రాయబడిందా అనే తలంపులు వస్తుంటాయి. ఆయన రాసిన మాటలు కనుక చూస్తే, నేను నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్టు నా కన్నులు తెరువుము. మరి ఒక మాట 56వ వచనాన్ని కూడా గమనించవచ్చు. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. వాక్యానుసారంగానే నేను నడుచుకుంటానని ఆయన డిసైడ్ చేసుకున్నాడట. నాట్ ఓన్లీ డిసైడెడ్, హీ డిటర్మైన్ టు లివ్ యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారమే నడవాలి అని నేను నిశ్చయించుకున్నాడట. ఇంత గొప్ప వ్యక్తి కనబడుతున్నాడు చూడండి. అలాగే 136వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. జనులు నీ ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకపోతే నాకు కన్నీళ్ళు వస్తున్నాయ్యా అని చెప్తున్నాడు. తర్వాత 99, 100వ వచనాన్ని గమనించి మనం ముగించుకుందాం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను అంటే అర్థం ఏంటి? నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను అంటే అర్థం ఏంటి? అంటే ఎజ్రా గారు చదువుతున్నారా రోజు? చదువుతూ ధ్యానిస్తున్నారు. అంటే ధ్యానించటం అనేది ప్రవీణత కలిగిన వాడికైనా, ప్రావీణ్యం లేని వాడికైనా, బిలీవర్ అయినా నాన్ బిలీవర్ అయినా, ఎవరికైనా, గొప్పవాడైనా, ప్రతివాడికి దేవుని వాక్యము ధ్యానించటం అనేది తప్పనిసరిగా చేయవలసిన పని. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను ధ్యానిస్తాను కాబట్టే గొప్పగా చెప్తున్నాడు. నేను అనుదినము ధ్యానిస్తాను కాబట్టి బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. జ్ఞానం ఎవరిచ్చేది ప్రియులారా? జ్ఞానం ఎవరి సొత్తు? జ్ఞానమునకు ఆధారం ఎవరు? దేవుడు. దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇస్తేనే జ్ఞానం వస్తుంది. కానీ నేనేదో గొప్పవాళ్ళకు పుట్టాను, నాకు పెద్ద మెమరీ పవర్ ఉందని చెప్పేసి జ్ఞానం కాదు. జ్ఞానమునకు ఆధారమును నేనే ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నప్పుడు జ్ఞానము ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయన ఇస్తాడు. నువ్వు ధ్యానిస్తూ ఉంటే నీకు విశేష జ్ఞానం ఇస్తాడు. నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేయించున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇందాక బోధకుల కంటే అన్నాడు, ఇప్పుడు వృద్ధుల కంటే కూడా విశేష జ్ఞానము కలదు అని చెప్తూ ఉన్నాడు. ఇంత మాటలు చెప్పడానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన ధ్యానిస్తాడు, అనుదినము ధ్యానిస్తాడు. సో ఇలా అనుదినము ధ్యానించాలి అనే మాటలు మరియు క్రీస్తు యొక్క మరణ పునరుత్థాన అనుభవాలను
మనము రక్షణలోకి నడిపించాలంటే ఇవన్నీ విషయాలు అకుల ప్రిస్కిల్లా ఈ అపోల్లోకు నేర్పించారు. నేర్పిస్తే ఈయన నేర్చుకోవడానికి వెనకాడకుండా నేర్చుకున్నాడు. మనం కూడా ఎవరైనా నేర్పిస్తాను అంటే నేర్చుకునే స్వభావం మనకి కలిగి ఉండాలి. మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడాలి మరియు త్వరపడాలి ప్రియులారా. మిగిలిన విషయాలన్నీ కూడా మనము రేపు జరగబోయే భాగంలో ఆయన